ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మామూలుగా చూసుకుంటే సార్, ఈ టెక్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ లే ఆఫ్స్ ప్రకటించడానికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? అంటే వీటితో పాటు ఇంకా ఇతర రంగాలపైన దీని ప్రభావం వేటి పైన ఉండొచ్చు అంటారు? వెరీ ఫస్ట్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ ఉండబోతోంది ఏఐది. ఎందుకు ఉండబోతుంది అంటే, మీరు బాగా గుర్తుంచుకోండి, ఏ చేయగలిగిన వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆటోమేషన్. ఏదైనా ప్రాసెస్ని ఆటోమేట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు నా మొత్తం ఫైనాన్షియల్ అంతా చాలా స్ట్రక్చర్డ్ ఉంటుంది, చాలా రిజిడ్గా ఉంటుంది. అంటే ఒక రూపాయి ఖర్చు అయిందంటే దానికి ప్రతిదీ అకౌంటింగ్ ఉంటుంది, స్మూత్ ప్రాసెస్ కదా. ఇది చేయాల్సింది ఏంటి, ఆ మొత్తం అంతా అనాలిసిస్ చేసేసి ఒక పర్టికులర్ రిపోర్ట్ చేయాలి. మీరు ఇచ్చిన రిపోర్ట్ని కూడా బాగా స్టడీ చేసేసి దానిలో ఏమేమి అవుట్కమ్స్ ఉన్నాయో చేయడం. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ అనలిస్టులు చేస్తున్న పని అని నేను అది అసలు వాళ్ళు వారం రోజుల్లో చేసే పని ఇది కరెక్ట్గా అరగంటలో చేసేస్తుంది. ఓకే, సో ఫైనాన్షియల్ అనలిస్టులు అనే ఒక పెద్ద ఇండస్ట్రీ చాలా పెద్ద దెబ్బకి గురవబోతోంది. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఆపర్చునిటీస్ అగైన్. ఇప్పుడు మనకి ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఇంతకుముందు అకౌంట్ క్లోజింగ్, దాని వాళ్ళ రిపోర్ట్స్ తయారు చేసి ఆ రిపోర్ట్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అసలు రాత్రి పగలు తలబద్దలు కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, ఈజీ చాలా. ఇది తయారు చేయడానికి సిస్టమ్స్ కావాలి కదా. సో అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆపర్చునిటీస్ పోతున్నాయి. కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. సెకండ్ రీటైల్ ఆల్రెడీ మనం ఆన్లైన్లోకి వచ్చింది. ఇందాకే చెప్పినట్టుగా ఆన్లైన్లో కూడా హ్యూమన్ ఇంటర్ఫేస్తో కాకుండా ఏఐ ఇంటర్ఫేస్తో ఉన్న ఆన్లైన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి అన్నది సెకండ్ హ్యూజ్ చేంజ్ అనేది రీటైల్ మీద కలగబోతోంది. సో కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద చాలా పెద్ద ఎఫెక్ట్ కలగబోతోంది. ఇవి మేజర్. టెక్ కంపెనీస్ తీయడానికి గల రీజన్స్ ఏంటి సార్, లే ఆఫ్స్ ప్రకటించడానికి? మెయిన్ రీజన్ ఒకటి చెప్పా కదా, వాళ్ళకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా నేను గట్టిగా మన ఏ తాలూకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ఒక లెవెల్లో జరిగితే, అంటే మనం యూజ్ చేసే ఏ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పర్ప్లెక్సిటీ ప్రో లేకపోతే జెమినీ ప్రో ఇలాంటివి ఉన్నాయి కదా, మనకి చాలా బేస్ లెవెల్లో ఉన్నామన్నమాట మన దగ్గరికి వచ్చేవి. అదే సార్, ఆల్రెడీ ఏ వచ్చేసింది, చాలా నష్టాలు అన్ని పోతున్నాయి, జాబ్స్ పోతున్నాయి అని అంటున్నారు కదా. అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది వాళ్ళకి యాక్సెస్ ఉన్న ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయో, క్లాడ్ ఉంది, క్లాడ్లో మొత్తం ప్రోగ్రామింగ్ మీరు రాసేయచ్చు. అంటే ఒక ప్రోగ్రామర్ పాపం ఒక 6 నెలల్లో 3 నెలల్లో కష్టపడి రాయగలిగిన ప్రోగ్రామ్ అది మీ 3 నిమిషాలు ఇచ్చేస్తుంది విత్ ఆల్ ద లాజిక్. మీరు కరెక్ట్గా చెప్తే మళ్ళీ వాడి పాపం ఎక్కడో ఏం ఫుల్ స్టాప్ కామా మిస్ చేసాడు అనుకోండి, ఇది మొత్తం ప్రోగ్రామ్ రన్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ బాధ లేదు, అంతా రెడీమేడ్గా ఇచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే, ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ఈజ్ నాట్ మ్యాజిక్. ఓకే, దానిలోని మిస్టేక్స్ ఉంటాయి, దానిలోని హాలుసినేషన్స్ అంటారు, అది చాలా ఊహించేసుకుంటూ ఉంటుంది, దాన్ని మనం కంట్రోల్లో చేయాలి. అలాగే ఏ ఏజెంట్స్ ఉన్నాయి, ఒక రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఏ ఏజెంట్స్ వర్ ఇన్ఎఫెక్టివ్, అంటే రాంగ్ అవుట్పుట్లు ఇవ్వడం. కాబట్టి అందుకనే చెప్పాను, ఇప్పుడే మనం ఏమి చూడలేదని ఎందుకు చెప్పానంటే, వాటి సిస్టమ్స్ ఇంకా రెడీ అవుతున్నాయి, వాటి మిస్టేక్స్ని అవి నేర్చుకుంటుండడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే, ఆల్ యువర్ మిడిల్ లెవెల్, ఇప్పుడు మీకు బహుశా 12,000 మందిని తీసేసింది కూడా మాక్సిమం మిడిల్ లెవెల్లో ఉన్న వాళ్ళని తీసేశారు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ లెవెల్లోకి వస్తుంది. ఫ్రంట్ లెవెల్లోకి ఒకసారి వచ్చిందంటే, ఇంతకుముందు 10 మంది టెస్టర్స్ ఉన్నవాళ్ళు ఒకడు ఉంటాడు. ఓకే, సైమల్టేనియస్గా ఎన్ని ప్రాజెక్టులను చేయగలడు. ఓకే, అలాగే కోడింగ్, ఆల్మోస్ట్ కోడర్స్లో చాలా మటుకు రెడెండెంట్ అయిపోతారు. ఇది మనం అందుకనే పూర్తిగా చూడట్లేదు అంటున్నాం. ఏంటంటే ఈ ప్రాబ్లమెటిక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా టెస్ట్ చేస్తున్నారు, దాన్ని ఇంకా మెషిన్ ఫీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి డేటా అనమాట, ఆహారం. మనం అంత ఆహారాన్ని ఇస్తున్నాం, ఇది జెమినీయో చాట్ జీపీటీలో వీళ్ళందరూ వాడుతున్న వాటికి ఆహారం అనమాట. సో వాటన్నిటి నుంచి నేర్చుకుని అది వన్స్ ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్లోకి వస్తే అప్పుడు మీరు సినిమా సరిగ్గా చూదురు. కానీ
అంటే సార్ ముందు ముందు స్మార్ట్ అండ్ స్కిల్స్ టాలెంట్స్ ఉన్న వాళ్ళకే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏఐ ఫర్ ఆల్ అనేది ఒక మంత్రం అవ్వాలి. అందుకే మీ గవర్నమెంట్ కూడా ఏఐకి సంబంధించి చాలా దాన్ని ఏమంటారంటే ప్రొయాక్టివ్గా ఉంది. మీరు ఏఐ సిలబస్ చూసారనుకోండి, 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ ఏఐ సిలబస్ చూసారనుకోండి, బై గాడ్స్ గ్రేస్ నేను కూడా చదవాల్సి వచ్చింది మా అబ్బాయి కోసం. సో ఐ రియల్లీ అప్రిషియేటివ్ బికాస్ దే హ్యావ్ గివెన్ ఆల్ ద రైట్ కాన్సెప్ట్స్ ఎట్ ద ఎర్లీ ఏజ్. ఇప్పుడు ఆ ఏజ్లో కానీ ఏఐ గురించి తెలుసుకుని అందులో ఒక అట్లీస్ట్ ఒక 2%, 5% కానీ స్టార్ట్ చేశారంటే వర్క్ చేయడం, వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ యాక్చువల్లీ డూ వండర్స్. అంటే మనం చెప్పే కదా ఇందాక కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటుంటాం మన ఎడ్యుకేషన్ సిస్టంలోని ఇష్యూస్. అంటే ఏది ఎప్పుడు మనం అందివ్వాలన్నది సరిగ్గా ఇది లేక, ఏఐ అనేది ఏంటంటే ఎంత ఎర్లీ ఏజ్లో, అంటే మరీ 4 years 5 years ఉన్నప్పుడు కాదు నా ఉద్దేశం, ఇది 10, 11, 12 years ఆ ఏజ్లో కానీ వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి వర్క్ చేయడం మొదలు పెడితే మనం చూస్తూ ఉంటాం. అబ్రాడ్లో ఒక 14 ఏళ్ళ వాడు ఒక పెద్ద ప్రొడక్ట్ తయారు చేసేసి అమ్మేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇవి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ గాట్ ది ఎక్స్పోజర్ టు ఆల్ దిస్ టెక్నాలజీ. ఒక బిజినెస్ ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఇది నా సలహా, తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ సలహా ఏంటంటే తెలుసుకోండి. ఇప్పుడు మీరు అన్నీ చేసేయక్కర్లేదు, కానీ తెలుసుకోండి, దాని అప్లికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీ దగ్గర మీరేమైనా చిన్నవి తయారు చేసామనుకున్నా చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో మంత్లీ ఎక్స్పెండిచర్ అవుతుంది, వాటన్నిటికి సంబంధించిన యాప్ ఉంది, ఉండనియండి. కానీ మీరు సరదా కూడా తయారు చేసుకుంటే ఒక ఆర్గనైజరు, మీరు ఉన్న లో కోడ్ నో కోడ్తో మీరు తయారు చేసుకోగలరా? సరదాగా అదొక ఫ్యామిలీ ప్రాజెక్ట్ కింద చేసుకోండి. చేస్తే ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ యూజ్ టు ఇట్. ఒక సినిమా గురించి మనం ఎలా డిస్కస్ చేసుకుంటున్నామో అలా ఏ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటేనే ఫ్యూచర్. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే భారతదేశానికి ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మన దేశంలోనే చాలామంది సాఫ్ట్వేర్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అయ్యిందంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ మరి మారుతున్న ఈ జాబ్ మార్కెట్లో ఎలా సన్నద్ధం అవ్వాలంటారు? ఎలాంటి చేంజెస్ తీసుకుంటూ రావాలి? మీరు అన్నట్టుగా స్మార్ట్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాన్ మస్క్ లేకపోతే ఇలా టాప్ బిజినెస్ పీపుల్ ఎవరిని అడిగినా వాళ్ళు ఎవరు ఫస్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడట్లేదండి. వాళ్ళు కోర్ సైన్సెస్ నేర్చుకోండి, ఫిజిక్స్ కానీ మెకానికల్ కానీ ఏదైనా కోర్ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను గట్టిగా కూర్చుని నేర్చుకోవాలంటే ఏదో రకంగా దాన్ని ఏమంటారు అట్లీస్ట్ ఏజెంట్స్ తయారు చేయడం దాకా నేను ఒక 6 monthsలో నేర్చేసుకుని స్టార్ట్ చేయొచ్చు. కానీ సపోజ్ ఒక మెషిన్ ఉంది, ఒక కార్ ఉంది, సెల్ఫ్ డ్రివెన్ కార్ ఉంది. సెల్ఫ్ డ్రివెన్ కార్లో దాన్ని ఆటోమేట్ చేయాలంటే చాలా వర్క్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఇంజనీర్స్ చేయగలరు. మెకానికల్ ఇంజనీర్స్ చాలా బాగా చేయగలరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చాలా బాగా చేయగలరు. ఓకేనండి. సో మనకు ఆ కోర్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మీరు సివిల్ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, ఈసీ తీసుకోండి, లేదంటే మెకాట్రానిక్స్ తీసుకోండి, ఏవి తీసుకున్నా ఓకే. ఇప్పుడు ఏంటంటే వేలం వెర్రిగా ఏఎంఎల్ లేకపోతే దీనికి ఏఐకి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇంజనీర్స్ అవ్వట్లేదు కదా. వీళ్ళు దానికి అదేదో హిందీలో ఒక సామెత ఉంటుంది, ఘర్కా ధోబీకా కుత్తానా ఘర్కానా ఘాట్, కానీ వీళ్ళు యువతల ఒక కోర్ ఐడియా లేదు. అలా అని చెప్పి ఈ ఏఐలో కూడా మంచి నాలెడ్జ్ లేదు. దాని బదులు కోర్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్లో బాగా నేర్చుకుని ఎప్పుడైనా దానికి ఇట్ విల్ బి ఏ బెటర్ లేయర్. థ్యాంక్ యూ సార్. ఓకేనా.